ఆర్జీవీ చిత్రాలు అంటేనే వివాదాలతో ముడిపడి ఉంటాయి. సెన్సార్ చిక్కుల్ని తేలిగ్గానే దాటిన కోర్టు కేసులు మాత్రం ఈ చిత్రాన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. జనవరిలోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. రాజకీయ చిత్రాలు కామన్, అవి చాలా మంది తీస్తారు. కానీ ఆర్జీవీ తీసే రాజకీయ చిత్రాలు మిగిలిన వాటికంటే ఎక్కువ ప్రచారం పొందుతాయి. దానికి కారణం న్యూసెన్స్ వాల్యూ, మొహమాటం లేని సెటైర్ డైలాగులు, అన్నిటికీ మించి లుకే లైక్ ఆర్టిస్ట్లో. గతంలో లక్ష్మీస్, ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు తీసిన వాటిల్లో మొదటిది ఏకపక్ష కథనంగాను, రెండోది అగమ్య గోచరంగాను తేలాయి. ఇలా ఈ ఎన్నికల ముందు వచ్చిన వ్యూహం కథగా తీసుకుంటే వైఎస్ఆర్ మరణంతో మొదలై వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో ముగుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మనసు అందిస్తారు. మారిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే వ్యూహం సినిమా ముఖ్యంగా చూసుకుంటే జగన్ని ఎలివేట్ చేస్తూ అటు చంద్రబాబుతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేసి తెరకెక్కించిన సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా వ్యూహం కథ విషయానికి వస్తే 2009లో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన సంఘటనలతో పాటు వైఎస్ జగన్ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్ళడం, అదేవిధంగా 2014లో జరిగిన ఎన్నికల్లో జరిగిన సందర్భాలతో పాటు 2019లో జరిగిన కొన్ని సంఘటనల సమ్మేళనాన్ని వ్యూహంలో చూపించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ పూర్తిగా జగన్కి మద్దతుగా ఈ సినిమా తీశారు అన్న విషయాన్ని ముందు నుంచి కూడా అందరికీ బహిర్గతంగానే అది తెలియపరచడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ తీసుకున్న పాత్రలు కూడా చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని వీరశంకర్ రెడ్డి అని, అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు పాత్రని ఏమో ఇంద్రబాబు అని చెప్పేసి కూడా వ్యంగ్యంగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ వ్యంగ్యం స్క్రీన్ పైన ఎంత మేరకు ఫలితాలను అందించింది అనేది మాత్రం కాస్త 50-50 ఛాన్సెస్నే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఓన్లీ జగన్ ఫ్యాన్స్, అదేవిధంగా చూసుకుంటే వైసీపీ పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి కూడా ఈ సినిమా అంతగా ఎక్కే పరిస్థితుల్లో అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాత్ర 2 చిత్రాలని మనం పరిశీలించినట్టయితే యాత్ర 2లో పూర్తిగా రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చేసిన మంచి పనులను ఫోకస్ చేస్తూ వాళ్ళు ప్రజలకి ఏ మేరకు చేరువయ్యారు అనే అంశాలని మాత్రమే తెరకెక్కించడం జరిగింది తప్ప ఎవరిని నెగిటివ్ షేడ్లో కానీ, అంటే చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మెగా బ్రదర్స్ మధ్య జరిగిన సంఘటనని కావచ్చు, ఎట్లాంటి వ్యంగ్యాన్ని చూపించకుండా తెరకెక్కించిన సినిమాలు యాత్ర 2. కాకపోతే వ్యూహం విషయానికి వస్తే మాత్రం చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య, అంటే మెగా బ్రదర్స్ మధ్య జరిగిన ఎన్నో సంఘటనలకి సంబంధించిన సంఘటన పూర్తిగా కూడా వ్యంగ్య రూపంలో తెరకెక్కించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబుని కూడా అంటే అవసరానికి వాడుకునే ఒక వ్యక్తిలాగా ఒక నెగిటివ్ షేడ్లో కూడా చూపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ పేర్లు కూడా ఇంద్రబాబు అని పెట్టడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పేరు కూడా శ్రవణ్ కళ్యాణ్ అని పెట్టడం కూడా ఫ్యాన్స్ని కాస్త హట్ చేసే విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే శపథం సినిమాతో, అంటే వ్యూహం సినిమాతో ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్జీవీ కరెక్ట్గా ఒక వారంలో శపథం సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే శపథంలో జగన్ 2019లో సీఎం అయిన తర్వాత చేసిన పనులను ప్రస్తావించనున్నారు. సో వ్యూహం సినిమాలో మొత్తంగా చూసుకుంటే 2014లో జగన్ ఓడిపోవడంతో పాటు 2014లో చంద్రబాబు నాయుడుకి మద్దతుగా తెలిపి కూటమిని ఏర్పాటు చేసి విజయం సాధించిన తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబుకి ఎందుకు మద్దతు తెలపలేదు, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నాడు అనే అంశాలపైన ఎక్కువగా వ్యూహంలో ఫోకస్ పెట్టడం జరిగింది. కెమెరామెన్ రఘుతో మానస్, రాజ్ న్యూస్.